రెండు అంశాలు మాట్లాడుకోవాలండి. మొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. దానిపైన ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అందుతున్న వార్త ఏంటంటే ఆ ఢీకొన్న వాహనం అని చెబుతున్నారే, అది ఒరిజినల్ వీడియోనో ఫేక్ వీడియోనో ఇప్పటి వరకు దానికి ఏం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎలాంటి టెస్ట్ అయితే ఇప్పటి వరకు బయటకు చూపించలేదు. మరి వాళ్ళ దగ్గర ఉందో ఏమో నాకు తెలియదు. దాన్ని కూడా సీజ్ చేశారని వార్త. ఆ వాహనాన్ని ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, మా గురుగారికి ప్రత్యేక నమస్కారాలు, మీకు ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే మీకు ఒరిజినల్ జర్నలిస్ట్ కాబట్టి మీరు. సార్ నేను ఒక విషయం చెప్తా సార్. అక్కడ ఆల్రెడీ ఒక సీజ్ చేసిన వెహికల్ ఉంది, నల్లపడి నెంబర్ ప్లేట్లు తీసేశారు. అండ్ వాళ్ళని 48 గంటల్లోనూ, అంటే 18వ తారీఖున అరెస్ట్ చేసి 19వ తారీఖుకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పూచీకత్తు వదిలేశారు. ఇది పంచనామా. మనలో మనమాట. నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో 2 మరణాలు సంభవించాయని చెప్పారు. అవును. ఒకటి, ఆయన షాప్ దగ్గర ఒక అతను కూలబడిపోయి చనిపోయాడు, ఆటోలో వాళ్ళని తరలించారు. ఇక్కడ ఏఎస్ఐ గారు ఆటోలో తరలించకుండా ఆయన ఎవరండి, సింగయ్య గారు కాలు మీద కాలు వేసుకుని పడుకుని నొప్పి మాత్రం భరిస్తున్నాడు ఆయన. తర్వాత అంబులెన్స్ వస్తే అంబులెన్స్ ఎక్కించారు. ఇందాక మీరు ఆ పాయింట్ బాగా చెప్పారు. ఎందుకంటే అంబులెన్స్ స్టాఫ్ స్ట్రెచ్చర్ తీసుకురాకుండా వీళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి వీళ్ళు ఎందుకు మోసుకెళ్ళవలసి వచ్చింది, పాయింట్ 1 అర్థం కాలేదు. రెండోది, రాంగ్ రూట్లోనే అంబులెన్స్ వస్తుంది. ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో రాంగ్ రూట్లో వెహికల్ రావడం సర్వసాధారణం. అంబులెన్స్. 4వ పాయింట్, మీరు అన్నట్టు కాన్స్పిరసీ. ఎందుకంటే సార్, ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందనో సామెత ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఒక వాయిస్ ఈ రోజు దాకా వచ్చిందో చెప్పండి. ఎందుకంటే ఆ కాన్వాయ్ తదనంతర పరిణామాల్లో ఇది ఒక్కసారి అట్రస్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ నాట్. ఏంటి సార్, గౌరవ ఎస్పీ గారు ఒక వెహికల్ తగిలి అతను కాన్వాయ్లో కాని వెహికల్ తర్వాత దేవినేని అవినాశికి సంబంధించిందని అభియోగం మోపి తదనంతర పరిణామాలు దృశ్యాలు చూస్తూ మీరు చెప్పొచ్చు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీ కొనడం వల్ల చనిపోయిందన్నారే, ఆ వెహికల్నే తీసుకెళ్తున్నారు. ఇది కూడా ప్రభుత్వం సమకూర్చింది కాదు సార్. ప్రభుత్వం అయితే డొక్కు తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి సంబంధించి వినుకొండకి వెళ్తున్నప్పుడు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకొచ్చారు, దాని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఇది సొంతంగా సమకూర్చుకున్నటువంటి వాహనం. అంటే దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ అండి. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం ఇచ్చింది, వాడట్లే. ఆయన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఆయన తీసుకెళ్లిపోతారంటే ఇది చాలా లోతైన అంశం. ఇది అంటే దాని అర్థం ఏంటి? ప్రజెంట్ బుల్లెట్ ప్రూఫ్ రాత్రి ఇలా చిటికేస్తే రాదు అది. ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు బిల్డ్. అవును. మీరు అది కూడా లేకుండా చేస్తున్నారా? 690 టన్నుల వెహికల్ అది. ఇప్పుడు అది లేకుండా చేశారంటే ఆయనకి ప్రతి మూమెంట్ ఇంకా నాన్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో తిరగాలి కదా, లేదంటే ఆ పాత డొక్కు వెహికల్లో తిరగాలి. ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో సొట్లు పడిపోయింది. అది డోర్ కూడా ఓపెన్ కాదంటే, ఒకసారి లాక్ అయితే ఏసీ అన్ని ఆగిపోతాయట. అది ఏదో ఉన్నాయి సార్ దాని బాధ. వెహికల్ వెళ్తూ ఆగితే డోర్ కూడా ఓపెన్ కాదట అది. అదే సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి. ఆయన మొదటిసారి ఒక ప్రెస్ మీట్లో, నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా, మోడస్ ఆఫ్ ఆపరెండి ఒకసారి గమనిస్తే ఆ రోజు నుంచి మొదలైంది. కోడికత్తి అదేంటి హత్యా ప్రయత్నం జరిగిందని మనందరం మాడుతుంటే చిన్న కోడికత్తి దానికేంటి అని వాళ్ళు అంటారు. రాయిచ్చి కొట్టాడు రాడు ఎవడను, తగలరాని చోటు తగలేడితే ఎలాగరా ప్రమాదం అని మనం మాడుతుంటే చిన్న గోలకరాయి. సో వీళ్ళు మొదటి నుంచి అదే పనిలో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే శాశ్వత పరిష్కారాల దగ్గర ఫిజికల్ గా అతన్ని నిర్మూలిద్దాం రాజకీయాల నుంచి ఉన్న ప్రయత్నంలో. సరే సార్, ఇందాక కంటిన్యూషన్లో ఇవి మనం మధ్యలో నేను కూడా కొంత ఇంటరప్ట్ చేస్తున్నా. అదే ఆ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అదే ఈ వాహనాన్ని ఇచ్చారు. దీంట్లో ప్రయాణం చేయలేమని అది చూడండి ఎలా ఉందో. ఒక మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి ఒక వ్యక్తికి, నాయకుడికి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది. దాంట్లో ప్రయాణం చేయలేక మధ్యలోనే ఆగిపోయారు. అదృష్టవశాత్తు డోర్ ఓపెన్ అయింది కాబట్టి బయటకు వచ్చారు. ఒకసారి ఆగిపోయిందంటే లోపల ఊపిరి కూడా చంద్రబాబు గారు వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వాడి వదిలేశారు. అందుకని ఉద్దేశపూర్వకంగానే దీన్ని పెట్టారు. ఇది నడవద్దని కొత్తగా వాళ్లే ఓన్గా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకుంటే దాన్ని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ మీకు గమనిస్తే గౌరవ ఎస్పీ గారు సింగయ్య మరణాన్ని ధృవీకరిస్తూ, తర్వాత 2వ మరణాన్ని ధృవీకరిస్తూ అన్న దగ్గర దీన్ని ఒక 3వ మరణం కింద చూడండి. టైర్ కింద పడినోడు ఎవడు? సింగయ్య అనుకోండి. సింగయ్య ఎలా తీసుకెళ్లారో ఆయన మనం చూసాం. తర్వాత పార్టీ పరంగా వాళ్ళు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. కానీ ఇది అవుట్ ఆఫ్ ద మూన్, అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇది 3వ మరణమా కాదా ఒకసారి ఆలోచించండి. 3వ మరణం కాదనుకోండి, సింగయ్య మనం అంతా చూస్తున్నాం ఎంత చక్కగా తీసుకెళ్లారు. రెండోదే అనుకుంటున్నారు కదా, 3వది కాదు, రెండో దాంట్లో 2వ వ్యక్తి సింగయ్య ఇక్కడ అని అంటున్నారు కదా. సింగయ్యది మొత్తం మళ్ళీ చూపించండి.
వీడియో డిస్ప్లే చేస్తే Yes. చెంగయ్య ఆ తొప్పల్లో పడేశారంటే నాకు తెలిసి ఫుట్పాత్ మీద పెట్టారు, చెట్టు చిన్న పొదల చెట్లు కిందన. మళ్ళీ అంబులెన్స్ రాగానే మోసుకొచ్చి నీడకో లేకపోతే రోడ్డు మధ్యలో పడుకోబెట్టలేరు కదా. అవును. తదనంతర పరిణామాలు అంబులెన్స్ వచ్చిన తర్వాత ఆయన ఉన్న పొజిషన్ చూడండి, బతికే ఉన్నాడు కదా. మీరు ఇందాకలా అదేంటిది దాన్ని ఏం రిపోర్ట్ అండి, పంచనామా రిపోర్ట్ పెట్టారు. అందులో పంచనామా రిపోర్ట్లో ఏడైనా క్రష్ అయిపోయిందని కానీ, ఓకే, లేదంటే చిన్న చిన్న చెక్కుపోయి బొగ్గ మీద గాయాలు, కుడికంటి కింద భాగం నల్ల చిలుకు గాయం, కుడిక ఛాతీపై చిన్న చిలుకు గాయం, చిన్న చిలుకు గాయం, చీరుకుపోయిన గాయం, కుడి చేయి వెనుక భాగం నుండి పంచనామా క్లిప్ వేయండి, మీరు చదవండి. ఇవన్నీ మీరు ఇందులో ఎక్కడ ఒక తీవ్రమైన గాయంతో ప్రాణాపాయం వచ్చి ఇంక గంట గడిలో పోయేలా ఉన్నాడు ఇది పంచనామాలో, ఆల్రెడీ మేము ప్రయత్నంగా అంబులెన్స్ తీసుకెళ్ళాం చెప్పలే. సో ఈ పంచనామాలో ఈ విధమైన గాయాలతో ప్రాణానికి ఎక్కడైనా ఉందంటే ఏ డాక్టర్ గారితో కానీ చెప్పండి. ఎడమ బుగ్గ దవడ వద్ద దోకుడు చీలుడు గాయం, ఇది పెద్ద గాయం. ఈ గాయాన్ని చనిపోయారు ఆయన. ఆయన మళ్ళీ ఒకసారి ఆయన పడుకున్న తర్వాత కుడి కంటి కింద బాగాన నల్లగా వాచిన చీలుడు గాయం, దీనికి చనిపోయారు మన నమ్మాలి. సరే సార్, ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పంచనామాకు సంబంధించింది. సరే సార్, వాళ్ళేంటంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ పర్యవేక్షణలో దానికి పంచనామా ఇస్తారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ విల్ డెఫినెట్లీ ప్లే వైటల్ రోల్. ఇక్కడ మనం ఒకటి గమనిద్దాం. మనం గతంలో మీరు గోరంట్ల మాధవ్ చేసిన ఒక కోతి పనికి అక్కడ తదనంతరం పట్టాభి గారు ఇక్కడ నుంచి ఒక పాశ్చాత్య దేశం నుంచి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ సంపాదించారు. అవును. తర్వాత ఆ పాశ్చాత్య దేశస్తుడు మేము దాన్ని డిజైన్ చేసుకున్నాడు, కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎవరైనా ప్రైవేట్ సంస్థ చేయొచ్చు కదా. అవును. మళ్ళీ అన్నమాట ఒకరు ఫోరెన్సిక్ రిపోర్ట్ లాంటి వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్స్ చాలా సీరియస్ నోట్తో నాకు, నేను కూడా ఈ మధ్యన వయసు పెరిగింది కదా సార్, కొంచెం శాదస్తం పెరిగి ఇలాంటివన్నీ ఎక్కువ అడుగుతున్నాం. వాళ్ళు కొన్ని కీన్ అబ్జర్వేషన్స్ చెప్పారు. టైర్ కాంటాక్ట్ మిస్సింగ్, ఓకే, నో విజిబుల్ టైర్ డిఫార్మేషన్ ఆర్ ప్రెషర్ అగెన్స్ట్ ద పర్సన్స్ హెడ్, ద టైర్స్ అపియర్స్ టు ఫ్లోట్ విత్ నో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫోర్స్. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. రెండోది బాడీ రియాక్షన్ యాబ్సెంట్. ఓకే, ఇప్పుడు మనం మీరు కచ్చెట్టు పొడిచాం అనుకోండి, ఒక ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ ఒకటి ఉంటుంది కదా, అది కనపడలేదు అక్కడ. ఈశ్వరన్ అని అనుకోండి, రియాక్షన్ ఉంటుంది కదా, అది. నెక్స్ట్, ద హెడ్ అండ్ బాడీ డు నాట్ షో ఎనీ సైన్ ఆఫ్ కంప్రెషన్. ఇందాక మీరు చెప్తున్నారు చూడండి. అవును. ఇంజురీ ఆర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్స్లో దేనికి జస్టిఫై అవ్వట్లే. ద హెడ్ పొజిషన్ ఈజ్ నియర్లీ ఐడెంటికల్ అక్రాస్ బోత్ సెకండ్స్. వాళ్ళు చూపించిన 2 సెకండ్స్లో హెడ్ పొజిషన్ విజిబిలిటీ ఉంది. అన్యాచురల్ ఫ్రేమ్ ట్రాన్సిషన్, ల్యాక్ ఆఫ్ మోషన్, బ్లర్ ఆర్ రియల్ వరల్డ్ చేంజ్ ఫ్రమ్ 1 second టు ద నెక్స్ట్ సజెస్ట్ స్టాటిక్ లేయింగ్ ఆర్ ఏఐ. పపెట్ స్టైల్ యానిమేషన్, అంటే పపెట్ స్టైల్ యానిమేషన్ ఫోరెన్సిక్ నిపుణులు చేయగలిగిందేనా? నాకు దీంట్లో పపెట్ స్టైల్ యానిమేషన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ టైర్ కింద ఏదైతే మనం బాడీ కింద ఎపేర్ చేస్తున్నామో దాన్ని ఒక్కదాన్ని యానిమేట్ చేశారు, అదొక్కటి. అవును. మిగిలిన జనాలు కనపడలేదు, బాడీ మనకు కనపడదు. మిగిలిన జనాలు ఇలా ఆపమన్నారని తపేల సార్లు వేస్తాడు కదా. ఈ పచ్చలో అయితే ప్రాణాలకు తెగించి ఇంకా ఉరి శిక్షల దాకా వేసేసాడు. నెక్స్ట్ డే యావజ్జీవ కార శిక్ష వేసేసాడు. 29 మందికి ఏం శిక్షలు వేయాలి మళ్ళీ చూపిద్దాం, తర్వాత విషయం. సో ఇది మనకి ఎప్పుడైతే అది పపెట్ టైప్లో ఉందన్నది వాళ్ళు ఎప్పుడైతే ఇది చెప్పారో, దీంతో పాటు ఇంకోటి చెప్పారు. ఇంకోటి ఏంటంటే కంక్లూజన్లో, బేస్డ్ ఆన్ దీస్ ఫైండింగ్స్ ద సీన్ ఇన్ క్వశ్చన్ అపియర్స్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఆర్ మ్యానిపులేటెడ్, ద ల్యాక్ ఆఫ్ రియలిస్టిక్ ఫిజిక్స్, లైటింగ్ ఆర్ అండ్ విజువల్ coherence supports the conclusion that the video is not authentic. The footage should be considered misleading and must not be treated as documentary evidence without further verification. ఇదంతా చేయాల్సింది పోలీసులు. యాక్చువల్లీ మీరు తీసుకొచ్చింది నిజంగా ఏంటి వాళ్ళ పట్టాపు చేయగలిగింది మేము చేస్తే తప్ప చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఈ ఓన్లీ అబ్జర్వేషన్స్. ఫోరెన్సిక్ కోడ్ ఈ ప్రాతిపదిక మీద అబ్జర్వ్ చేస్తాడు. నాకు ఫోరెన్సిక్ లో పనిచేసిన పాత వాళ్ళ నుండి నేను అడిగాను, సార్ ఇట్లా ఉన్న సర్కమ్స్టాన్సెస్ అంటే వాళ్ళు కూడా ఎవరికైనా ఉంటుంది కదా సార్, పాత అనుభవాలని వాటిని రంగరించి వాళ్ళు చెప్పింది. నేను వీళ్ళు పలానా ఏజెన్సీ
ఆ తర్వాత నాలిక ఖర్చుకుని తూచి నేను చేయలేదు ఇలాంటివి చెప్పకూడదు. మ్మ్. ఆ అవసరం లేదు. ఇది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అబ్జర్వేషన్తో చేసేది. అవును. అంచేత 2 విషయాలు, సింగయ్య చనిపోవడం గౌరవ ఎస్పీ గారు అథెంటికేటివ్గా చెప్తే ఓకే. ఇట్ ఈస్ అథెంటికేటివ్ డెత్ ఆఫ్ సింగయ్య మనం నమ్మితే, ఓకే. సింగయ్య ద ప్రొసీజరల్ డెత్ హౌ ఇట్ ఈస్ లెడ్ అన్నది చూసుకుంటే, అంబులెన్స్ ఎక్కించిన తర్వాత నాకు తెలిసి అక్కడి నేషనల్ హైవే అంబులెన్స్ దాంట్లో బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎక్విప్మెంట్ ఉంది, ఉండాలి, ఉంది కూడా. ఉంది. ఉన్నప్పుడు ప్రాణం బతికించడానిక లేదా ఉన్న ప్రాణం తీయడానిక? ద మ్యాన్ Question number చాలా valid ఖచ్చితంగా అర్ధగంట పాటు స్ట్రగుల్ అయ్యి అతను ప్రాణంతోనే ఉన్నాడు. అవును. భయపడి ద మూమెంట్ మీరు అన్నట్టు చెయ్యి నొప్పి వచ్చినా లేకపోతే కాలు ఇరిగిపోయినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పోలీసులు ఒక కాలుతో ఒక చేతులను లేపుతుంటే ఆ పెయిన్ భరించలేక నో నో నన్ను ఎత్తొద్దని అరుస్తారు. రెండోది ఆ షోల్డర్ ఇరిగిపోతే, అవును, మీకు అర్థమైందా సార్? మీరు గౌరవ ఎస్పీ గారు ఫస్ట్ చెప్పింది చాలా అథెంటికేట్. అతనికి ద వే ఇట్ ఈస్ బీన్ హిట్, ఆ ప్రెషర్కి తుళ్ళి పడ్డాడు అన్నట్టుగా చెప్పారు. అవును. అండ్ ఆ పొదల్లో పడ్డాడా లేకపోతే ఎక్కడ పడ్డాడో తర్వాత విషయం. కానీ అది హిట్ అండ్ రన్ కేసు కింద కూడా కన్సిడర్ చేయలేదు వాళ్ళు. రైట్. అదర్వైజ్ దే వుడ్ హావ్ నాట్ గివెన్ ద స్టేషన్ బిల్. మూడో పాయింట్, నేను ఇవాళ కొన్ని డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్ క్వశ్చన్స్, ఒక బస్సులో ప్యాసింజర్లకి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని ఒక సెట్ ఆఫ్ మీడియా ఇస్ ప్రాపగాండింగ్ అండ్ దిస్ థింగ్ అంటే లాజికల్గా మాట్లాడదాం. మీరు ఆయన ఎవరండి, బోళ్ళ బ్రహ్మనాయుడు ఎవరైనా ఎమ్మెల్యే కదా, మాజీ ఎమ్మెల్యే కదా, మన వాళ్ళ ఇప్పుడు గెలిచినాడు పెన్నెల రామకృష్ణారెడ్డి మీద బ్రహ్మానంద రెడ్డి. వాళ్ళ వెహికల్తో వాళ్ళు చూడండి తెలుగుదేశం వాళ్ళే డడేలని గుద్ది చంపేస్తే అది కాన్స్పిరసీ. ఓకే. అది దానికి హిట్ అండ్ రన్. ఇప్పుడు మీకు 2 లాజికల్ పాయింట్లు ఇందులో ఏంటంటే, ఒకటి సింగయ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఓకే, అధినాయకుడు ఎవడైనా కార్యకర్తను చంపుకుంటాడంటే ఆయన ఒక్కడికే చెల్లింది. పెన్నెల రామకృష్ణ మీద గెలిచిన వాడిని వాళ్ళ నాయకులు నాళ్ళే చంపుకోవడం. ఇక్కడికి వచ్చారు కల్లా కాదు అంటే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తారా? రైట్. ఈ విషయంలో 2 మరణాల్లో అంబిగ్యూటీ ఉన్నప్పుడు గౌరవ ఎస్పీ గారు దీని పూర్వపరాలు తెలియకుండా అదే రోజు అదే నిమిట్లో రైట్ కంక్లూజన్ రిమార్క్ ఎందుకు ఇచ్చారు? ఎస్.